ముందే చెప్తున్నా సోలో లెవెలింగ్ సీజన్ 1 తెలుగులో క్రంచీ రోల్‌లో అవైలబుల్‌గా ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే అక్కడ చూసేయండి. తెలుగులో ఉంది అండ్ తెలుగులో చానా అంటే చానా బాగుంది. క్రంచీ రోల్‌లో ఉంది. వెంటనే వెళ్లి ఫస్ట్ అక్కడి నుంచి చూసేయండి. తర్వాత ఈ వీడియో చూడండి. ఇక ఫస్ట్ వచ్చేసి మీకొకటి చెప్పాలి భయ్య. నేను సోలో లెవెలింగ్‌కి ఎంత పెద్ద ఫ్యానో నా ఛానల్‌ని స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను ఇంతవరకు ఎక్స్‌ప్లనేషన్స్ అయితే చేయలేదు. బట్ ఏం చేస్తాం రీచ్ రావట్లేదని ఎక్స్‌ప్లనేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. నేను ప్రీవియస్‌గానే ఒక 10 వీడియోస్ అయితే సోలో లెవెలింగ్ పైన చేశాను. అండ్ సోలో లెవెలింగ్ ప్లే లిస్ట్ కూడా ఉంది మన ఛానల్‌లో. ఓసారి వెళ్లి దాన్ని చెక్ చేయండి. సోలో లెవెలింగ్ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు దాని నుంచి తెలుసుకుంటారు. అండ్ ఈవెన్ నేను సోలో లెవెలింగ్ వరల్డ్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు సోలో లెవెలింగ్ వరల్డ్ అనేది ఎలా ఉంటదో ఒక క్లారిటీ అనేది వస్తది. యాక్చువల్లీ ఈ వీడియో ఒక ఫుల్ సీజన్ 1 మొత్తం కూడా ఒకేసారి రీక్యాప్ వీడియో కావాలన్నమాట. కానీ ఏం చేస్తాం? రీక్యాప్ చేసేంత ఓపిక లేదు. అందుకే ఎపిసోడ్స్ వైస్‌గా ఫస్ట్ బ్రేక్ డౌన్ చేద్దాం. 10 సం 10 సంవత్సరాల ముందు వేరే డైమెన్షన్‌కి కనెక్ట్ అయిన గేట్స్ అనేటివి మన వరల్డ్ మొత్తం పైన అపియర్ అయ్యాయి. ఆ గేట్స్‌లో కొన్ని భయంకరమైన మాన్స్టర్స్ అనేటివి ఉన్నాయి. ఆ మాన్స్టర్స్ పైన మన నార్మల్‌గా యూజ్ చేసే వెపన్స్ ఏంటివి కూడా పనిచేయలేదు. అప్పుడే చాలామంది మనుషుల్లో కూడా కొన్ని కొత్త మ్యాజిక్ అబిలిటీస్ వచ్చాయన్నమాట. ఆ మ్యాజిక్ అబిలిటీస్ వల్ల వాళ్ళకి చాలా పవర్స్ అయితే వచ్చాయి. ఆ పవర్స్‌తోని వాళ్ళు లోయెస్ట్ ర్యాంక్ అయిన ఈ ర్యాంక్ నుంచి హైయెస్ట్ ర్యాంక్ అయిన ఈ ర్యాంకు మధ్యలో వాళ్ళకి ర్యాంక్స్ అనేటివి ఇస్తారు. వాళ్ళే హంటర్స్‌గా అయితే మారుతారు. ఒక్కసారి వాళ్ళకి ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ ర్యాంక్ నుంచి వాళ్ళు ఎప్పటికీ కూడా పైకెళ్ళలేరు. 3 సంవత్సరాల ముందు చిన్న ఐలాండ్ చుట్టూ కొన్ని వందల బ్యాటిల్ షిప్స్ అయితే ఉంటాయి. కానీ ఆ బ్యాటిల్ షిప్స్ ఏంటివి కూడా ఐలాండ్ పైన ఫైరింగ్ అయితే చేస్తుండవు. దాని బదులు చాలామంది హంటర్స్ అయితే కింద వాళ్ళ దగ్గరున్న కత్తులు, గొడ్డలు అన్నీ వాళ్ళ షీల్డ్స్‌తో పెద్ద పెద్ద జైంటిక్ యాంట్స్‌తోనైతే ఫైట్ చేస్తుంటారు. అయినా కూడా యాంట్స్ అనేటివి ఈ హంటర్స్‌ని ఓడించి వాళ్ళని చంపుతున్నప్పుడు అక్కడికి సడన్‌గా ముగ్గురు ఎస్ ర్యాంక్ హంటర్స్ వచ్చి చిన్న హంటర్స్‌నైతే కాపాడతారు. కాపాడినా సరే ఎస్ ర్యాంక్ హంటర్స్ కూడా ఆ రైడ్‌ని చేయలేకపోతారు. దాంతో ఆ రైడ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెయిలియర్ అయితుంది. అండ్ హంటర్స్ హిస్టరీలోనే అదొక నైట్‌మేర్‌గా అయితే నిలిచిపోతుంది. ప్రెజెంట్ డేలో మనం చూసుకుంటే సంగ్ జిన్ వూ ఇతను ఒక ఈ ర్యాంక్ హంటర్. తను తన కొత్త జాబ్ దగ్గరికైతే వస్తాడు. ఈ జాబ్ అయితే ఒక లో ర్యాంకింగ్ డంజన్ రైడ్ అనమాట. ఈ రైడ్‌లో తనతో పాటు కొంతమంది మిగతా తక్కువ ర్యాంక్ హంటర్స్ అయితే ఉంటారు. అయితే ఎంతమంది తక్కువ ర్యాంక్ హంటర్స్ ఉన్నా సరే సంగ్‌కి ఒక ఒక పేరైతే ఉందన్నమాట. తను అసలు హంటర్స్ అందరిలో కన్నా వీకెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని. తన్నే వీకెస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఎవర్ విట్నెస్డ్ అని అయితే అంటారు హంటర్ సంగ్ జిన్ వూని. అలా అని తననందరూ ద్వేషిస్తున్నట్టు కాదు. కానీ తను ఎక్కడైతే ఏ రైడ్‌కైతే వెళ్తుంటాడో అప్పుడు అందరూ అనుకుంటారు ఈ రైడ్ చాలా ఈజీగా ఉండబోతుంది అని. అంతే అర్థం చేసుకోండి తనని ఎలా ట్రీట్ చేస్తారు. ఇక సంగ్ వచ్చేసి ఆ రైడ్ దగ్గరికి వెళ్ళి జోహీనైతే పలకరిస్తాడు. జోహీ వచ్చేసి ఒక హీలర్. తను ప్రీవియస్ రైడ్స్‌లో సంగ్‌ని చాలా సార్లు అయితే హీల్ చేసింది. అండ్ తను చెప్తుంది ఈసారన్నా కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ప్రతిసారి నువ్వు గాయపడుతూనే ఉంటావు చిన్న రైడ్స్‌లో కూడా అని. అయితే సంగ్‌కొచ్చేసి అదేం అనిపియదు. సంగ్ వచ్చేసి చెప్తాడు ఇదంతా మామూలే నేను దీనికి అలవాటు పడ్డా అని. ఇక రైడ్ స్టార్ట్ అవుతున్నప్పుడైతే సంగ్ తన దగ్గరున్న ఒక కత్తినైతే చూస్తాడు. ఆ కత్తొచ్చేసి ఒక లో లెవెల్ మ్యాజిక్ ఉన్న కత్తనమాట. ఎందుకంటే ఆ కత్తిని మాత్రమే తను అఫోర్డ్ చేయగలిగాడు ఆ ప్రైజ్‌లో. మరో పక్క హంటర్స్ అసోసియేషన్ చైర్మన్ అయిన గో ఘని డంజన్ రైడ్స్ గురించి తన సబార్డినేట్‌తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. అందులో గో అయితే ఇలా చెప్తాడు. డంజన్‌లో దొరికే రిసోర్సెస్ అన్నీ కూడా మెయిన్‌లీ ఎసెన్స్ స్టోన్స్ అనమాట. వాటినే మానా స్టోన్స్ అయితే అంటారు. ఈ మానా స్టోన్స్‌ని మాస్టర్స్‌ని డిఫీట్ చేసి అయితే తీసుకుంటారు. అయితే ఈ మానా స్టోన్స్ అనేటివి హంటర్స్ యొక్క జీవనోపాధి లాంటివి. ఎందుకంటే ప్రెజెంట్ వరల్డ్‌లో ఈ మానా స్టోన్స్ అనేటివి మ్యాజికల్ పవర్స్ ఉండడంతోని వాటిని బయట ప్రపంచంలో వాటితో హంటర్స్ అనేది కొన్ని లక్షలైతే సంపాదించగలరు. ఈ మానా స్టోన్స్‌తోని గేర్స్, వెపన్ తయారు చేయగలరు. డంజన్‌లోకి వెళ్ళిన తర్వాత సంగ్‌కి ఫస్టే ఒక ఎసెన్స్ స్టోన్ అయితే దొరుకుతుంది. సంగ్ అది దొరికిన వెంటనే చాలా ఆనందిస్తాడు. అయితే తన ఆనందం ఎక్కువసేపు నిలబడదు. ఎందుకంటే వెంటనే ఒక మాన్స్టర్ వచ్చేసి సంగ్ పైన అటాక్ చేస్తుంది. సంగ్ దగ్గర ఉన్న కత్తితోని దాన్ని అటాక్ చేస్తే సంగ్ కత్తి అయితే విరిగిపోతుంది. అప్పుడు ఆ మాన్స్టర్ సంగ్‌ని అటాక్ చేయబోతుంటే వేరే హంటర్ వచ్చేసి దాన్ని స్వాడ్‌తోని నరికేస్తాడు. అయితే ఇక జోహే వచ్చేసి సంగ్‌కి తగిలిన గాయాల్ని హీల్ అయితే చేస్తూ ఉంటది. జోహే అయితే అనుకుంటుంది ఎందుకు తను ప్రతిసారి తన లైఫ్‌ని రిస్క్‌లో పెట్టి మరి ఇలా రైడ్స్‌కైతే వస్తూ ఉంటాడు. లోపలికెళ్ళిన హంటర్స్ అయితే
వాళ్ళు ఇక డంజన్ బాస్ని చంపేశామని అయితే అనుకుంటారు. అయితే అప్పుడే ఒక హంటర్ అయితే ఆ డంజన్‌లో ఒక టన్నెల్‌ని అయితే చూస్తాడనమాట. సో, అప్పుడే అందరూ కూడా లోపలికి వెళ్ళాలా వద్దా అని అయితే ఆలోచిస్తుంటారు. అయితే అప్పుడే సంగ్ వచ్చేసి ఓటింగ్ చేద్దామని అయితే అంటాడు. ఆహ్, అప్పుడు మనకు చూపిస్తారు సంగ్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలో తనొక్కడే సంపాదించేది. వాళ్ళ నాన్న కనిపించకుండా పోయాడు. త వాళ్ళ అమ్మ హాస్పిటల్‌లో ఉంది. మరియు సిస్టర్ కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం తనైతే పే చేస్తున్నాడు. తనకిప్పుడు డబ్బులు కావాలి. అందుకే తను డంజన్‌లోకి ఇంకా వెళ్దామనైతే ఓట్ చేస్తాడు. ఇక సిటీలో ఒక పర్స్ స్నాచర్ అయితే ఒక ఆమె దగ్గర పర్స్ కొట్టేసి అయితే పారిపోతుంటాడు. ఇప్పుడే అక్కడ ఒక లేడీ అయితే వెంటనే గాల్లోకి ఎగిరి వాడిని కొట్టి ఆ పర్స్‌ని అయితే తీసేసుకుంటుంది. అందరూ క్లాప్స్ కొట్టి చూస్తే తనే చాహే. తనొక యెస్ ర్యాంక్ హంటర్ అనమాట. తనని వెంటనే చూడడంతో తనకి సిగ్గేసి వెంటనే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ డంజన్‌లో ఆ టన్నెల్‌లో హంటర్స్ అనేవాళ్ళు గంట సేపు నడిచిన తర్వాత వాళ్ళకు కూడా ఒక పెద్ద డోర్ అయితే కనపడతదనమాట. ఇది వాళ్ళు ఆ డోర్‌నైతే ఓపెన్ చేస్తారు. ఆ డోర్‌ని ఓపెన్ చేస్తే అక్కడ మొత్తం కూడా పెద్ద పెద్ద స్టాచ్యూస్ అనేటివైతే ఉంటాయి. అయితే లోపల మాన్స్టర్స్ ఏంటివి లేవు. అన్ని స్టాచ్యూసే ఉన్నాయి. అక్కడ జోహే అయితే అక్కడ కూర్చున్న ఒక పెద్ద స్టాచ్యూని చూసి అయితే భయపడుతుంది. సడెన్‌గా వెంటనే ఆ డోర్స్ అనేటివన్నీ మూసుకొని పోతాయి. అయితే ఒక హంటర్ వచ్చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆ డోర్ దగ్గరికి పరిగెడుతుండగా అక్కడున్న స్టాచ్యూ సడన్‌గా తననైతే 2 ముక్కలు చేస్తుంది. దెబ్బకి అందరూ కూడా భయపడతారు వెంటనే హంటర్స్ అందరూ. సంగ్ అప్పుడే తనకి ప్రీవియస్ రైడ్స్‌లో జరిగిన హారబుల్ ఇన్సిడెంట్సు, గాయాలు, తను దగ్గర దగ్గర చావు దగ్గరికి వెళ్ళిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా గుర్తుకొస్తాయి. అయితే తను ఇన్నాళ్లుగా ఇలాంటివన్నీ సర్వైవ్స్ అవుతున్నాడు కాబట్టి తను వెంటనే కూడా రియాక్ట్ అయితాడు. వెంటనే తను జోహి ప్రాణాన్నయితే కాపాడతాను. తనని వెంటనే మూవ్ కామని చెప్పి ఇక అప్పుడే మనకు తెలుస్తుంది ఈ గ్రూప్ అనేవాళ్ళు పెద్ద దాంట్లో అయితే ట్రాప్ అయిపోయారు అని. ఇక చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతోంది. నెక్స్ట్ ఏం జరుగుతది. సంగ్‌కి మరియు హంటర్స్‌కి వాళ్ళు బతుకుతారా? చస్తారా? అసలు దాంట్లో ఏముంది? అనేది మొత్తం కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో అయితే చూసుకుందాం. దట్స్ ఇట్ గైస్. సో ఇది ఎపిసోడ్ 1 అనమాట. చూద్దాం మరి. బాయ్.